పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. వైసీపీ పాలనతో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారన్నారు. యువతను డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉంచేందుకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలన్నారు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో గమనిస్తే చెడు వ్యసనాల నుండి వారిని దూరం చేయొచ్చని మంత్రి నిమ్మల హితవు పలికారు. గడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుండి పెద్ద ఎత్తున పాలకొల్లు పురవీధుల్లో యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యం ద్వారానే మంచి సమాజం, ఆ సమాజం కూడా ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలేజీల్లోనూ అదేవిధంగా స్కూల్స్లోనూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆ యొక్క స్టూడెంట్స్ అంతటినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా ఏదైనా కాలేజీలకు కానీ మన లాస్ట్ టైం మేము చూసాం, కొన్ని హై స్కూల్స్ దగ్గర కూడా చూస్తే చాలామంది యూత్, పర్టికులర్గా స్టూడెంట్స్ కూడా ఈ యొక్క డ్రగ్స్, గంజాయికి అలవాటు పడినటువంటి పరిస్థితి, వాటికి బానిసై వారి జీవితాల్ని వారు నాశనం చేసుకుని కడకు తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయనటువంటి పరిస్థితికి ఆ యువత డ్రగ్స్ ద్వారా వచ్చినటువంటి స్థితిని కూడా స్వయంగా నేను కూడా కొంతమందిని గమనించడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల మరి వైఎస్ఆర్సీపీ పాలనలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గంజాయి విచ్చలవిడిగా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత 5 సంవత్సరాల పాలన అంతా కూడా సాగడంతో కూడా మరి యొక్క డ్రగ్స్, గంజాయి వినియోగం కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సోషల్ మీడియాలో